మనలో చాలామంది హార్ట్ అటాక్కి, హార్ట్ ఫెయిల్యూర్కి, కార్డియాక్ అరెస్ట్కి కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఒకదానికొకటని పొరబడుతూ ఉంటారు. కానీ 3 డిఫరెంట్ కండిషన్స్. హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ అనేవి సడన్గా జరిగితే హార్ట్ ఫెయిల్యూర్ అనేది స్లోగా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. దీనికి అనేక రకాల కారణాలు ఉంటూ ఉంటాయి. డయాబెటీస్ దగ్గర నుంచి ప్రీవియస్ హార్ట్ అటాక్స్ కూడా హార్ట్ ఫెయిల్యూర్కి కారణం అవ్వచ్చు అంటూ హార్ట్ ఫెయిల్యూర్లో స్టేజెస్ ఏంటి, సిమ్టమ్స్ ఎలాగుంటాయి, నిర్ధారించే పరీక్షలు ఏంటి, ట్రీట్మెంట్స్లో మెడికల్ మేనేజ్మెంట్తో పాటు ఎలాంటి కొత్తదనాలు చోటు చేసుకున్నాయి, ఈ వివరాలన్నీ అందించడానికి జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కరుణాకర్ రాపోలు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో అండి. నమస్తే అండి. ఈ హార్ట్ అటాక్, ఫెయిల్యూర్, కార్డియాక్ అరెస్ట్ ఈ 3 చాలామంది కామన్గా ఒకటే అన్నట్టుగా పొరబడుతూ ఉంటారండి. మీరేమంటారు? వీటికి డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి అంటారు? హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ తగినంత రక్తాన్ని బాడీకి సరఫరా చేయలేకపోవడాన్ని హార్ట్ ఫెయిల్యూర్గా పరిగణిస్తాము. కార్డియాక్ అరెస్ట్ అంటే కంప్లీట్గా ఆగిపోవడం, కంప్లీట్గా ఆగిపోయి సర్క్యులేషన్ అంతా స్టాప్ అయిపోవడము, దాని ద్వారా ఏదైనా మనిషి కొలాప్స్ అయిపోవడం, దాన్ని మనం కార్డియాక్ అరెస్ట్ అంటాము. సో సర్క్యులేషన్ అనేది కంప్లీట్గా ఆగిపోతుంది. వెరాజ్ ఇన్ హార్ట్ అటాక్ అంటే ఈ రక్తనాళాలలో బ్లాక్స్ ఏర్పడి అవి పూర్తిగా బ్లాక్ అయిపోయి ఈ కండరాలు అంటే హార్ట్ మజిల్ అనేది దెబ్బతినడాన్ని హార్ట్ అటాక్ అంటామండి. సో ఇవి బేసిక్ డిఫరెన్సెస్ ఈ మూడిటికి. హార్ట్ ఫెయిల్యూర్లో కూడా కిడ్నీ ఫెయిల్యూర్ లాగా స్లోగా ప్రోగ్రెస్ అవ్వడం, ఒక స్టేజ్ దాటాకనే గుర్తించడం ఇలా ఉండొచ్చు అంటారా? అంటే అది 2 రకాలుగా ఉంటుందండి. ఒకటేమో అక్యూట్ హార్ట్ ఫెయిల్యూర్ ఉంటుంది, క్రానిక్ హార్ట్ ఫెయిల్యూర్ ఉంటుంది. సో అక్యూట్ హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఏదైనా కండిషన్ వల్ల సడన్గా వస్తుంది. సపోజ్ మనం ఇంతకుముందు అనుకున్నప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కూడా హార్ట్ ఫెయిల్యూర్కి దారితీయవచ్చు, లేదా సడన్గా ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి కొన్ని రకాల కార్డియోమైపోతీస్ ఉంటాయి, అవి కూడా సడన్గా రావచ్చు, అక్యూట్ హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళొచ్చు. సో కొన్ని ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఉండి కొన్ని సడన్గా డీకాంపెన్సేట్ అయ్యి కూడా అక్యూట్ హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు. లేదా కొంతమందికి తెలియకుండా స్లోగా లోపల అది హార్ట్ మజిల్ అనేది వీక్ అవుతూ ఒక క్రిటికల్ స్టేజ్కి వచ్చినప్పుడు బయటపడడం అనేది దాన్ని క్రానిక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. సో 2 రకాలుగా ఉంటుంది. అక్యూట్గా ఉంటుంది, అక్యూట్ అంటే వెంటనే వచ్చేది. క్రానిక్ అంటే చాలా రోజుల నుంచి లోపల వీక్ అవుతూ స్లోగా బయటపడడం అనేది క్రానిక్ హార్ట్ ఫెయిల్యూర్. ఇంతకుముందు హార్ట్ అటాక్కి గురైన వాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్కి గురయ్యే రిస్క్ ఎక్కువని అనుకోవచ్చా? తప్పకుండా అండి. అంటే ఈ హార్ట్ ఫెయిల్యూర్కి ప్రధానమైన కారణము ఈ హార్ట్ అటాక్ అంటే కొరోనరీ హార్ట్ డిసీజెస్. ఈ రక్తనాళాలు బ్లాక్ అవడము, అవి హార్ట్ అటాక్ దాడి తీయడం వల్ల ఒకవేళ ట్రీట్మెంట్ కనుక డిలే అయితే, ఎర్లీగా ట్రీట్మెంట్ మనం హార్ట్ అటాక్ని ఎర్లీగా రికగ్నైజ్ చేసి వెంటనే ట్రీట్మెంట్ ఇస్తే ఈ హార్ట్ ఫెయిల్యూర్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా వరకు తగ్గుతాయి. కానీ ఏదైనా కారణం వల్ల అది డిలే అయిపోయి, పేషెంట్ రావడం డిలే అయిపోయి ఈ లోపల హార్ట్ మజిల్ అనేది పూర్తిగా డ్యామేజ్ అయితే హార్ట్ ఫెయిల్యూర్ అనేది తప్పకుండా వస్తుంది. హార్ట్ ఫెయిల్యూర్కి అంటే పుట్టుకతో వచ్చే కారణాలు అలా కూడా ఉండొచ్చు అండి? ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది అంటారు? ఉండొచ్చండి. అంటే హార్ట్ ఫెయిల్యూర్కి చాలా కారణాలు ఉంటాయి. కొన్ని జెనెటిక్ డిసీజెస్ వల్ల కూడా హార్ట్ ఫెయిల్ అవుతుంది. కొన్ని కంజెనిటల్ పిల్లలలో వచ్చే రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల. యూజువల్గా హార్ట్ ఫెయిల్యూర్ అనేది లేట్ స్టేజ్ ఆఫ్ ఆల్ ద డిసీజెస్ ఆఫ్ ద హార్ట్. సో అన్ని డిసీజెస్ ఏదైనా కూడా, అది హార్ట్ అటాక్ అయినా, వాల్వ్ ప్రాబ్లం అయినా, వేరే ఇతరత్ర ప్రాబ్లం ఉన్నా కూడా చాలా వరకు దాన్ని సరిగా ట్రీట్ చేయకపోతే లేట్ స్టేజ్లో హార్ట్ అనేది ఫెయిల్ అయిపోతుంది. సో దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ ఉంటుంది. సో కొంతమందికి కొన్ని జెనెటిక్ కండిషన్స్ ఉంటాయి. డైలేటెడ్ కార్డియోమైపోతీ అని కొన్ని జెనెటిక్గా ట్రాన్స్మిట్ అవుతుంది. కొన్ని హైపర్ట్రోఫిక్ కార్డియోమైపోతీ అని ఉంటాయి. కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి. ఈ సిండ్రోమ్స్లో భాగంగా హార్ట్ సరిగా డెవలప్ అవ్వకుండా దాంట్లో వీక్నెస్ అనేది ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి ఇవి కంజెనిటల్ కాజెస్ వల్ల వస్తాయి, అదేవిధంగా అక్వైర్డ్ కాజెస్ వల్ల కూడా రావచ్చు. బీపీ, షుగర్ కూడా హార్ట్ ఫెయిల్యూర్కి దారితీసే రిస్క్ ఉంటుంది? అవునండి. బీపీ, షుగర్ అనేది ప్రధాన కారణాలండి హార్ట్ అటాక్ రావడానికి. సో ఈ హైపర్టెన్సివ్ బీపీ ఉండి వచ్చే వాళ్ళకి హైపర్టెన్సివ్ హార్ట్ డిసీజ్ అంటావు, దానివల్ల హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది. షుగర్ ఉన్న వాళ్ళకి బేసిక్గా ఈ రక్తనాళాలు బ్లాక్ అయిపోవడము ఆ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళకు కూడా ఈ హార్ట్ అటాక్ వచ్చి అది హార్ట్ ఫెయిల్యూర్కి దారితీయవచ్చు. తర్వాత కొంతమందికి ఆల్కహాలిక్ కార్డియోమైపోతీ ఉంటుంది. ఎక్సెసివ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకు ఆల్కహాలిక్ కార్డియోమైపోతీ వల్ల కూడా హార్ట్ వీక్ అవ్వచ్చు. గుండె వైఫల్యాన్ని నిర్ధారించే పరీక్షల్లో ప్రధానమైనవి ఏమంటారు? అంటే ప్రధానమైనది చెప్పుకోవాలంటే 2D ఈకో టెస్ట్. సో దాంతోపాటు మనకు ఈసీజీ, ఎక్స్రే, కొన్ని బ్లడ్ టెస్ట్లు అంటే NT-proBNP అని, ట్రోపోనిన్ టెస్ట్లు, ఈ కార్డియాక్ మార్కర్స్ ఉంటాయి,
బయోమార్కర్స్. సో అవి కూడా హెల్ప్ అవుతాయి. సో మెయిన్గా మనకు బాగా తెలిసేది మాత్రం 2D ఈకోలో. సో 2D ఈకో చేయించుకున్న తర్వాత మనకు ఆ పంపింగ్ ఎంత ఉంది, ఏ లెవెల్లో ఉంది అనేది మనం డిసైడ్ చేస్తాము. ఒకవేళ ఆ పంపింగ్ కనుక 55% కంటే తక్కువ ఉంటే అప్పుడు హార్ట్ వీక్గా ఉన్నట్టు నిర్ధారిస్తాం. హార్ట్ ఫెయిల్యూర్ దాంట్లో కూడా స్టేజెస్ ఉంటాయి, మైల్డ్, మోడరేట్, సివియర్ అని. ఉన్న స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ అనేది నెక్స్ట్ ప్లాన్ చేయడం జరుగుతుంది. హార్ట్ ఫెయిల్యూర్ని నిర్ధారించే పరీక్ష ఈఎఫ్ పర్సంటేజ్ అని అంటారా, అదేనా? అంటే ఇప్పటికి ఉన్నది స్టాండర్డ్గా అయితే అంటే బ్రాడ్గా మనం ఫాలో అయ్యేదైతే ఈఎఫ్ అండి, ఎజెక్షన్ ఫ్రాక్షన్ ఈఎఫ్ అంటే. సో అది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. దట్టు ఈ ఎజెక్షన్ ఫ్రాక్షన్లో కూడా కొన్ని అంటే అసెస్మెంట్ ఇవి కరెక్ట్గా ఉండాలి. బట్ బ్రాడ్గా వరల్డ్ వైడ్గా రికగ్నైజ్ చేసేది ఎజెక్షన్ ఫ్రాక్షన్ ఎస్టిమేషన్. గుండె వైఫల్యం చెందుతున్నట్లుగా ఎలాంటి సిమ్టమ్స్ తోటి గుర్తించగలరు? అంటే ప్రధాన సిమ్టమ్ వచ్చేసి ఈ ఆయాసపడడం, బ్రీతింగ్ డిఫికల్టీ రావడము, తర్వాత కొంతమందిలో వాపు వస్తుంది, మొత్తం కాళ్ళు, పొట్ట, ముఖం ఇవంతా ఉబ్బిపోవడము, లేదంటే అబ్నార్మల్గా వెయిట్ గెయిన్ అవ్వడము, సడన్గా కొంతమంది ఎక్కువ వెయిట్ అంటే ర్యాపిడ్గా వెయిట్ గెయిన్ అవ్వడం అనేది. తర్వాత దాంతోపాటు ఇంకా మిగతా ఇబ్బందులు ఈ గుండె లయ తప్పడము, ఏదైనా పాల్పిటేషన్స్ అంటే దడగా ఉండడము, తర్వాత కొంతమందికి ఈ పెయిన్ కూడా చెస్ట్లో ప్రెషర్ వల్ల ఒక రకమైనటువంటి ఇబ్బంది రావడము. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత బాగా అలసటగా ఉండడం, నీరసంగా ఉండి అలసట ఎక్కువ ఉండడము, ఇవి కూడా హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్గా. అంటే వెయిట్ గెయిన్ అవ్వడం అంటే వాటర్ రిటెన్షన్ వల్ల వెయిట్ పెరగడం? అవునండి, వాటర్ అంటే ఆ పంపింగ్ తగ్గిపోవడం వల్ల ఎక్కడ సర్క్యులేషన్ అక్కడ ఉండిపోవడం, ఈ రక్త ప్రసరణ అనేది పర్ఫెక్ట్గా లేకపోవడం వల్ల మొత్తం బాడీ అంతా స్వెల్లింగ్ వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే స్వెల్లింగ్ అనేది మనకు వచ్చిన తర్వాత ఆబ్వియస్గా తెలుస్తుంది, కానీ కొంతమందికి స్వెల్లింగ్ రాకముందు వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. ఈ బాడీలో వాటర్ అంతా అక్యుములేట్ అవుతుంటుంది కాబట్టి ర్యాపిడ్గా వెయిట్ గెయిన్ అవుతుంటారు. సో అది కనుక మనం గమనించి డైలీ వెయిట్ చెక్ చేసుకొని మనం ఆ వెయిట్ గెయిన్ ఏదైనా ఎక్కువ అవుతుంది, దాంతోపాటు కొంచెం ఆయాసంగా ఉందంటే మనం ఇదేదైనా హార్ట్ రిలేటెడ్ సిమ్టమా అని మనం డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఈ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేది ఎంత తగ్గినప్పుడు వాళ్ళకి సిమ్టమ్స్ మొదలవుతూ ఉంటాయి అంటారు? అంటే ఎజెక్షన్ ఫ్రాక్షన్ కొంతమందికి మామూలుగా 55% కంటే తగ్గినా కూడా కొంతమందిలో సిమ్టమ్స్ రావచ్చు. కొంతమందికి అంటే వాళ్ళు చేసే వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి, వాళ్ళు చేసే యాక్టివిటీస్ని బట్టి కూడా ఉంటుందండి. బాగా విగ్రస్గా యాక్టివిటీస్ చేసే వాళ్ళకు కొంచెం తగినా కూడా తెలుస్తుంది. లేదు గృహిణులు ఉన్నారు, లేదా పెద్దలు ఉన్నారు, ఎక్కువ యాక్టివిటీస్ లేవు, చిన్న చిన్న పనులే చేస్తున్నారు అనుకోండి, వాళ్ళలో చాలా తగ్గేంత వరకు కూడా వాళ్ళు రికగ్నైజ్ చేయలేరు. ఆల్మోస్ట్ ఎక్కువ రెస్ట్లో ఉంటారు కాబట్టి పెద్ద యాక్టివిటీ ఉండదు కాబట్టి అప్పుడు వాళ్ళకి ఏంటంటే బాగా సివియర్ అయితే కానీ మనకు బయటికి రాదు. అంటే ఈవెన్ స్నానం చేసుకునేటప్పుడు ఇబ్బంది పడడం, లేదంటే ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకునేటప్పుడు ఇబ్బంది పడడం అప్పుడు గమనిస్తారు. ఆయాసం అనిపించింది అంటే వాళ్ళలో లేట్ స్టేజ్లో ప్రజెంటేషన్ ఉంటుంది. ఈ ఎజెక్షన్ ఫ్రాక్షన్ ఎప్పుడైనా సడన్గా తగ్గి మళ్ళీ ఇంప్రూవ్ అవ్వడం అలా కూడా ఉండొచ్చండి? అవుతుందండి. మన క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చాలామందిలో ఒక్కొక్కసారి హార్ట్ పంపింగ్ అనేది 30% కంటే లోపు కూడా పడిపోతుంది. కానీ ట్రీట్మెంట్ తీసుకొని మనం ట్రీట్మెంట్ చేసి ఆ బ్లాక్స్ అన్ని తొలగించి స్టెంటింగ్ అది చేసిన తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం స్లోగా అది మళ్ళీ నార్మల్ అయిపోతుంది కొంతమందికి. ముందుగానే గుర్తిస్తే ఎలాగా అంటే ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపగలరా? అవునండి, చాలా వరకు అంటే మనం ఎర్లీగా గుర్తిస్తే చాలా వరకు దాన్ని ప్రోగ్రెషన్ ఆపవచ్చు. ఒక్కొక్కసారి మనం దాన్ని రివర్స్ కూడా చేయవచ్చు. ఆ కారణాలు తెలుసుకొని ఎందుకు వస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేస్తే, ఒకవేళ హార్ట్ బ్లాకేజెస్ ఉండొచ్చు అనుకోండి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ స్టెంటింగ్, బైపాస్ చేస్తే రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు వాల్ ప్రాబ్లం వల్ల వస్తుంది అనుకోండి, ఆ వాల్ రీప్లేస్మెంట్ కనుక చేసినట్టయితే చాలా వరకు మళ్ళీ ఇది నయం అవుతుంది. మెడిసిన్స్ అంటే ఏ స్టేజ్ వరకు పనిచేస్తూ ఉంటాయండి? అంటే మెడిసిన్స్ అనేది కంపల్సరీ ఏ స్టేజ్లో ఉన్నా మెడిసిన్స్ అనేది కంపల్సరీగా వాడాలండి. దానికి ఇప్పుడు మామూలుగా హార్ట్ ఫెయిల్యూర్ ట్రీట్మెంట్లో 4 పిల్లర్స్ అని ఒక స్ట్రాటజీ వచ్చింది. సో ఈ 4 రకాల మెడిసిన్స్ అనేది కంపల్సరీగా వాడాలి అనేది ఒక స్టాండర్డ్ గైడ్లైన్. సో ఆ 4 రకాల మెడిసిన్స్ వాడుతూ దానికి ఏదైనా సడన్గా ప్రాబ్లమ్స్ వస్తే మధ్యలో దాన్ని కరెక్ట్ చేయడానికి డైరెటిక్స్ కానీ ఇట్లాంటివి వాడుతూ దాన్ని మేనేజ్ చేస్తాము. అది ఫస్ట్ స్టేజ్లో. ఎవరికైనా హార్ట్ ఫెయిల్యూర్ రాగానే ముందు మెడిసిన్స్, ఒకవేళ అక్యూట్ ప్రాబ్లం ఉండి అక్యూట్ హార్ట్ అటాక్ వచ్చి లేదా అక్యూట్ వేరే ఏదైనా ప్రాబ్లం వస్తే దాని ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. అలా కాకుండా మామూలుగా సడన్గా హార్ట్ ఫెయిల్యూర్ కనుక బయటపడితే ఈ మెడిసిన్స్ అన్ని ట్రై చేస్తాము. గైడ్లైన్ డైరెక్టెడ్ మెడికల్. అంటే ఈ 4 పిల్లర్స్లో ఏ మెడిసిన్స్ ఉంటాయి అంటారు? ప్రధానంగా బీటా బ్లాకర్స్ అని ఇస్తాము, తర్వాత ఏస్ ఇన్హిబిటర్స్, ఏఆర్బీస్, కొత్తగా లేటెస్ట్గా ఆర్ని అని అదే గ్రూప్లో ఉంటుంది, తర్వాత SGLT2 ఇన్హిబిటర్స్ అని, అది ముందు డయాబెటీస్కి వాడేవాళ్ళు, తర్వాత దాని ఎఫెక్ట్స్ ఈ హార్ట్
పంపింగ్ ఫంక్షన్ మీద చాలా బెటర్గా ఉన్నాయని స్టడీ చేసి దాన్ని కూడా హార్ట్ ఫెయిల్యూర్ మెడిసిన్స్లోకి యాడ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ మినరలోకార్టికాయిడ్ రిసెప్టర్ యాంటగానిస్ట్ అని కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, అంటే కిడ్నీ మీద పనిచేసి ఈ వాటర్ బ్యాలెన్స్ వీటిని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. సో ఈ 4 పిల్లర్స్ అనేది కంపల్సరీగా అందరికీ ఉండేలా చూసుకుంటూ మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాము. వీటితోటి కంట్రోల్ అవుతుంది అని అంటే పర్లేదు, కంట్రోల్ అవ్వకపోతే నెక్స్ట్ డివైసెస్ కానీ నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్స్ ఫర్దర్ టెస్ట్లు, లేదంటే ఇంకా ఫైనల్గా ఏది వర్కౌట్ లేదంటే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఆప్షన్ ఉంటుందండి. స్టాటిన్స్, బ్లడ్ థిన్నర్స్ ఇవి కూడా ఇస్తామండి. అంటే డిపెండింగ్ ఆన్ ద రిస్క్ ఫ్యాక్టర్స్, వాళ్ళకు ఇంతకుముందు ఏదైనా బ్లాకేజెస్ ఉన్నాయి వచ్చింది అనుకోండి, వాళ్ళకి కంపల్సరీ మనం బ్లడ్ థిన్నర్స్ స్టాటిన్స్ ఇవ్వాలి కాబట్టి అవి కూడా ఇస్తాం. అంటే ముందు నుంచే బాగా జాగ్రత్తగా మేనేజ్ చేస్తే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ దాకా వెళ్లకుండా ఆపగలరా, లేకపోతే కొంతవరకు చేయొచ్చండి. మనం అంటే ఎంత త్వరగా దాన్ని రికగ్నైజ్ చేస్తున్నామో, వచ్చిన ప్రాబ్లం ఏంటనేది ఐడెంటిఫై చేస్తే చాలా వరకు హార్ట్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళకోకుండా రివర్స్ చేయొచ్చు. లేటెస్ట్గా వచ్చిన ఈ మెడిసిన్స్ కూడా చాలా వరకు రిజల్ట్స్లో ట్రయల్స్లో తెలిసింది ఏంటంటే చాలా వరకు అవి కూడా హార్ట్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్లకుండా ప్రివెంట్ చేస్తున్నాయని చెప్పి కూడా నిర్ధారణ అయింది. ఈ ఆర్ని కానీ ఎస్పెషల్లీ SGLT2 ఇన్హిబిటర్ చాలా చేంజ్ చేసింది హార్ట్ ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ని. ఇవి రాకముందు చాలామంది రికరెంట్ హాస్పిటలైజేషన్స్ తోటి, అంటే మళ్ళీ అడ్మిట్ అవుతూ చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు. ట్రాన్స్ప్లాంట్ కూడా వాళ్ళకు ఎక్కువ అవసరం పడుతూ ఉండేది. కానీ ఇవి వచ్చిన తర్వాత కొంతవరకు ఈ హాస్పిటలైజేషన్స్ యాజ్ వెల్ యాజ్ మన ట్రాన్స్ప్లాంటేషన్స్ అనేవి కూడా తగ్గాయి. హార్ట్ ఫెయిల్యూర్కి గురయ్యే వాళ్ళకి నిద్రపోవడం, పడుకోవడం చాలా కష్టతరం అవుతుంది అంటారు, ఎందుకని? అవునండి, ఎందుకంటే వాళ్ళు పడుకున్నప్పుడు ఈ ఫ్లూయిడ్ అంతా ఒకేసారి మొత్తం, అంటే ముందు మనం నిలబడినప్పుడు ఫ్లూయిడ్ అంతా లోవర్ పార్ట్లో అక్యుములేట్ అయి ఉంటుంది, కాళ్ళలో పొట్టలో ఇలా ఉంటుంది. సో పడుకున్న వెంటనే ఆ ఫ్లూయిడ్ అంతా మళ్ళీ షిఫ్ట్ అయిపోతుంది అప్పర్ పార్ట్, ఎస్పెషల్లీ హార్ట్లోకి, అంటే సర్క్యులేషన్లోకి వెళ్ళిపోతుంది. సో అలా ఒకేసారి సర్క్యులేషన్లోకి వెళ్ళిపోవడం వల్ల హార్ట్ అనేది దాన్ని తట్టుకునే శక్తి అనేది ఉండదు, లంగ్స్లోకి వెళ్ళిపోతాయి వాటర్. ఇవన్నీ హార్ట్లోకి హార్ట్ పంప్ చేయలేదు, లంగ్స్లో ఎక్కడ ఉన్న వాటర్ అక్కడ ఉండిపోవడం వల్ల, ఈ ఫ్లూయిడ్స్ ఉండిపోవడం వల్ల సడన్గా ఆయాసం అనేది వస్తుంది. సో ఇది వెరీ క్లాసిక్ సిమ్టమ్ అండి. అంటే పడుకున్న వెంటనే ఆయాసం వస్తుందంటే దాదాపుగా మనం ఇది హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నట్టు నిర్ధారించుకోవచ్చు. ఇంకా హార్ట్ ఫెయిల్యూర్కి గురవుతున్నారని గుర్తిస్తున్నప్పుడు డైటరీ మోడిఫికేషన్స్ కూడా ఏమన్నా ఉంటూ ఉంటాయా? అంటే డైట్ చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుందండి ఈ హార్ట్ ఫెయిల్యూర్ ట్రీట్మెంట్లో. ముఖ్యంగా వాళ్ళకు ప్రధానంగా మనం చెప్పేది ఏంటంటే సాల్ట్ రిడక్షన్. సాల్ట్ అనేది వాళ్ళు చాలా తక్కువ, లెస్ దెన్ 2 grams సాల్ట్ వాడితే చాలా మంచిది. అదేవిధంగా వాటర్ కూడా చాలా లిమిటెడ్గా తీసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ బాడీలో వాటర్ అక్యుములేట్ అయి ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ వాటర్ ఎక్కువ తీసుకుంటే అది కూడా యాడ్ అయ్యి ఈ బ్రీతింగ్ డిఫికల్టీ, ఆయాసం అనేది పెరుగుతుంది. అందుకోసమని మనం వాళ్ళకు వాటర్ రెస్ట్రిక్షన్ కూడా ఆల్మోస్ట్ 1.5 to 2 liters వరకు తీసుకోండి అని చెప్తాం. దీంతోపాటు హెల్దీ డైట్, బ్యాలెన్స్డ్ డైట్, అంటే ఈ డీప్ ఫ్రై ఐటమ్స్, ఫ్రైడ్ ఫుడ్ అవి తీసుకోకుండా ఈజీగా డైజెస్ట్ అయిపోయి ఈ అంటే వెజిటబుల్స్, కొంతవరకు కొన్ని ఫ్రూట్స్, తర్వాత ఈ బాయిల్డ్ మన ఫుడ్ ఇట్లాంటిదని ఇవ్వడం జరుగుతుంది, సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి హార్ట్ కిడ్నీ సిండ్రోమ్ లాగా, అంటే కిడ్నీ కూడా ఈక్వల్లీ ఎఫెక్ట్ అవ్వడం ఇలా ఉంటుంది అంటారు, ఎందుకు? అవునండి, దాన్ని కార్డియో రీనల్ సిండ్రోమ్ అంటాము. సో హార్ట్ ఎప్పుడైతే వీక్ అవుతుందో, హార్ట్ పంపింగ్ తగ్గిపోవడం వల్ల కిడ్నీకి కూడా రక్త ప్రసరణ అనేది తగ్గుతుంది. సో కిడ్నీకి రక్త ప్రసరణ తగ్గినప్పుడు కిడ్నీ కూడా కొంచెం స్లో అవుతుంది. కాబట్టి దాన్ని కార్డియో రీనల్ సిండ్రోమ్. వాళ్ళకి ఏమవుతుందంటే స్లోగా క్రియాటిన్ అనేది పెరగడము, తర్వాత యూరిన్ అవుట్పుట్ తగ్గడము, యూరిన్ ప్రొడక్షన్ తగ్గడము, ఇవన్నీ జరుగుతుంటాయి. సో దాన్ని కార్డియో రీనల్ సిండ్రోమ్ అంటాము. సో అలాంటప్పుడు ఈ హార్ట్ ఫెయిల్యూర్ని కనుక ప్రాపర్గా ట్రీట్ చేస్తే కిడ్నీస్ కూడా మళ్ళీ రికవర్ అవుతుంది. అంటే డివైజెస్ అనేవి ఏవి అండి, ఏ స్టేజ్లో సజెస్ట్ చేస్తారు? అది డివైస్ అనేది మెయిన్గా పేస్ మేకర్ లాంటి డివైస్ అండి. దాంట్లో ఐసీడీ అని ఒకటి ఉంటుంది, తర్వాత సిఆర్టీ అని ఒకటి ఉంటుంది. సో ఈ ఐసీడీ అనేది ప్రధానంగా మనం ఎందుకు ఇస్తామంటే, ఇది సడన్గా ఈ హృదయం లయ తప్పి ఎప్పుడైనా హార్ట్ బీటింగ్ ఫాస్ట్గా అయిపోయి సడన్గా కార్డియాక్ అరెస్ట్ రాకోకుండా అలాంటి వచ్చినప్పుడు ఇది రికగ్నైజ్ చేసి ఇమీడియట్గా మనం ఎట్లయితే షాక్ ఇస్తామో బయట నుంచి డిఫిబ్రిలేషన్ చేస్తామో, అది ఈ మిషన్ ద్వారా అదే రికగ్నైజ్ చేసి అదే చేస్తుంది. దట్ ఈజ్ ఐసీడీ, ఏఐసీడీ అంటాము. ఇంకొక మెషిన్ వచ్చేసి సిఆర్టీ అంటే ఏం చేస్తుందంటే, అది ఈ హార్ట్ ఫెయిల్యూర్ ఉండి హార్ట్ ఎన్లార్జ్ అయినప్పుడు కంట్రాక్టిలిటీ, అంటే హార్ట్ కంట్రాక్షన్ అనేది ఇర్రెగ్యులర్గా ఉంటుంది. సో దాన్ని అన్ని వైపుల నుంచి కోఆర్డినేట్ చేసే పరికరమే సిఆర్టీ. సో దాన్ని అన్నీ కలిపి ఒకేసారి పంప్ చేసి తద్వారా రక్త ప్రసరణ అనేది మెరుగుపరచడం అనేది ఈ సిఆర్టీ పరికరం యొక్క ప్రధాన ఫంక్షన్.
సో ఈ రకమైనటువంటి పేస్ మేకర్స్ని వాళ్ళకు ఉన్నటువంటి కండిషన్ బట్టి ఈసీజీలో ఉన్న చేంజెస్ని బట్టి, ఎస్పెషల్లీ సిఆర్టీ చేయాలంటే వాళ్ళకి ఈసీజీలో లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ ప్యాటర్న్ అని ఉంటుంది, ఎల్బీబీ అంటే క్యూఆర్ఎస్ అనేది వైడనింగ్ ఉంటుంది. సో అది ఉన్నప్పుడు వాళ్ళలో ఇర్రెగ్యులర్గా కాంట్రాక్ట్ అవుతుందని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకు సిఆర్టీ అనేది సజెస్ట్ చేస్తాం. ఓకే, ఈ సిఆర్టీ కానీ ఏఐసిడి ఈ పరికరాలు అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం లేకుండా మేనేజ్ చేయగలవు? చేస్తుందండి. అంటే ఎస్పెషల్లీ ఐసీడీ హెల్ప్ చేయకపోవచ్చు, కానీ సిఆర్టీ పరికరంతో ఉపయోగం ఏంటంటే హార్ట్ పంపింగ్ని కొంత మేరకు మెరుగుపరుస్తుంది, రివర్స్ చేస్తుంది. ఆ ప్రాసెస్ ఏదైతే అంటే హార్ట్ ఫెయిల్యూర్ అయినప్పుడు అది స్లోగా డిటోరియేట్ అవుతుంది. హార్ట్ ఒక్కసారి ఫెయిల్ అయిన తర్వాత మెల్లమెల్లగా మనం ట్రీట్ చేయకపోతే అది స్లోగా డిటోరియేట్, దాని ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది. ఆ ఫంక్షన్ని తగ్గకోకుండా ఇది రివర్స్ చేస్తుంది. కాబట్టి చాలా వరకు ఈ సిఆర్టీ తర్వాత హార్ట్ ట్రాన్స్ప్లాంట్ రిస్క్ అనేది కూడా తగ్గుతుంది, ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళే ఛాన్సెస్. కాకపోతే వీళ్ళు ఇంకా రెగ్యులర్ చెకప్స్లో ఫాలోఅప్స్లో అన్నీ ఉండాలి. అది రెగ్యులర్గా మెషిన్ చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఈ మెడిసిన్స్ మనం అయితే 4 పిల్లర్స్ గురించి మాట్లాడుకున్నాం, ఆ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూ ఉండాలి. రెగ్యులర్ ఫాలోఅప్స్, రెగ్యులర్ డైటరీ రికమెండేషన్స్ ఫాలో అవ్వాలి. ఇవన్నీ చేస్తూ మేనేజ్ చేసుకుంటే చాలా వరకు ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళకోకుండా మనం దాన్ని ఎన్ని ఇయర్స్ అయినా మేనేజ్ చేయగలుగుతారు? చేయొచ్చండి, ఎన్ని ఇయర్స్ అయినా మేనేజ్ చేయొచ్చు. చాలామంది యాక్చువల్గా కొంతమంది సర్ప్రైజింగ్లీ నార్మల్ అయిపోద్ది వాళ్ళకి, ఆ మెషిన్ పెట్టిన తర్వాత హార్ట్ పంపింగ్ అంతా నార్మల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అప్పుడు తీసేయడం జరుగుతుంది? తీసేయాలండి, ఒకసారి పెట్టిన తర్వాత దాన్ని తీసేయలేము, అది అలా ఉండిపోద్ది సైలెంట్గా. ఈ పరికరాల వల్ల వాళ్ళ డే టు డే లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవంటారా? కొంత ఉంటుందండి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్పెషల్లీ ఈ డివైసెస్కి దగ్గరలో సెల్ ఫోన్ వాడడము, దాని దగ్గరలో యూజువల్గా మనం అంటే చాలామంది రైట్ హ్యాండ్ ప్రిడామినెంట్ ఉంటారు కాబట్టి లెఫ్ట్ సైడ్ పెడతాము. సో చాలామంది పాకెట్ ఇక్కడే ఉంటుంది కాబట్టి ఫోన్ పెట్టుకునే అలవాటు ఇక్కడే ఉంటుంది. సో అక్కడ యూజువల్గా ఫోన్ పెట్టడము దానికి దగ్గరలో దాన్ని అవాయిడ్ చేయాలి. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ని ఎక్కువ మూమెంట్స్ కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకొని ఇలాంటివి మేనేజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, అంటే లెఫ్ట్ హ్యాండ్ మూమెంట్స్ ఎక్కువ ఉండకూడదు, కొంచెం తగ్గించాలి. అంటే ఫుల్ రేంజ్ మూమెంట్స్ తర్వాత విగ్రస్ మూమెంట్స్ చేయొద్దు, నార్మల్గా చేసుకోవచ్చు యాక్టివిటీస్. ఇనిషియల్గా 6 వీక్స్ మాత్రం కొంచెం బాగా రెస్ట్రిక్ట్ చేసి ఉండాలి, అది కొంచెం అది ఫిక్స్ అయ్యేంత వరకు. తర్వాత ఇంకొన్ని ప్రికాషన్స్ వచ్చేందంటే మెయిన్గా ఇది అంటే డివైస్ ఉంటుంది కాబట్టి కొంతమంది ఏంటంటే దాన్ని ఊరికే దాన్ని ఒత్తడము, దాన్ని టచ్ చేయడం అవి చేస్తుంది, దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. అలాంటి వాటిని కొంచెం అవాయిడ్ చేయాలి. హార్ట్ ఫెయిల్యూర్కి గురవుతున్న వాళ్ళు ఫిజికల్గా యాక్టివ్గా ఉండొచ్చు అంటారా? కొంచెం వాళ్ళు అంటే కొంచెం కామ్ డౌన్ అయ్యి ఉండాల్సి ఉంటుందా? లేదండి, అంటే బాగా సివియర్గా ఉండి కొంచెం నడిచినా కూడా ఇబ్బంది ఉంటే అప్పుడు రెస్ట్ తీసుకోవాలి. కానీ కొంత బెటర్ అయిన తర్వాత యాక్టివ్గా ఉంటే బెటర్ యాక్చువల్గా. అంటే ఎస్పెషల్లీ కార్డియాక్ సంబంధించిన చిన్న యాక్టివిటీస్ చేస్తూ కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే చాలా వరకు ఇంకా క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. సో వాకింగ్, చిన్నపాటి ఏదన్నా యాక్టివిటీస్, చిన్న జాగింగ్ అట్లాంటివి చేసుకోవచ్చు, స్విమ్మింగ్, సైక్లింగ్ ఇలాంటివి చేసుకుంటే వాళ్ళకి ఏంటంటే ఈ లంగ్ది కెపాసిటీ అనేది పెరుగుతుంది. దానివల్ల కొంతమందికి ఎలా ఉంటుంది అంటే హార్ట్ ఫెయిల్యూర్కి గురవుతుంది కదా, అగ్రెసివ్గా ఉంటే ఇంకా హార్ట్ అటాక్ అట్లాంటివి ఏమన్నా వస్తాయేమో భయం ఉంటుంది, కానీ అలా అది కాదండి. అంటే కొంత బెటర్ అయిన తర్వాత గ్రాడ్యువల్గా స్లోగా యాక్టివిటీస్ చేస్తూ ఉంటే కొంతవరకు బెటర్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఈ డివైజెస్ ఉన్న వాళ్ళు కూడా అంతే చేయొచ్చు అండి, డివైస్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు, వాకింగ్ చేసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ ఏదైనా అగ్రెసివ్గా స్పోర్ట్స్ అట్లాంటివి మాత్రం అగ్రెసివ్ స్పోర్ట్స్ అవి కొంతవరకు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. యూజువల్గా హార్ట్ ఫెయిల్యూర్, గుండె వైఫల్యం చెందడం అనేది ఒక సర్టెన్ ఏజ్ తర్వాతే చూస్తుంటామండి. యంగ్ పీపుల్లో కూడా చూస్తుంటారా? వస్తుందండి, ఇవన్నీ సపోజ్ ఇవాళ రేపట్లో మనం హార్ట్ అటాక్ కూడా యంగ్ పేషెంట్స్లో చూస్తున్నాం. వాళ్ళకు హార్ట్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, లేదా కొన్ని రకాలైనటువంటి వాల్వ్ ప్రాబ్లమ్స్ బై బర్త్ ఉండొచ్చు, వాళ్ళకి ఎర్లీగా మనకు హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళొచ్చు దానికి సరిగ్గా ట్రీట్మెంట్ దొరకకపోతే. కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, సడన్గా కార్డియోమయోపతీస్ వస్తాయి, వైరల్ మయోకార్డైటిస్, వాళ్ళకు హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు. కాబట్టి యంగ్ ఏజ్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఏజ్ పెరిగితే రిస్క్ ఎక్కువ ఉంటుంది, కానీ అలానే యంగ్ ఏజ్లో రాదు అని మాత్రం మనం చెప్పలేం. ఉమెన్లో హార్ట్ ఫెయిల్యూర్ ఉంటే ఇంకా కొంచెం తొందరగా వాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అని అంటారు, నిజమేనా? అట్లా డిఫరెన్స్ అంటూ ఏముండదండి. కాకపోతే ఏంటంటే ఉమెన్ అంటే కొంచెం బై నేచర్ కొద్దిగా వీక్గా ఉంటారు కాబట్టి దీన్ని తట్టుకునే శక్తి, అన్ని సిమ్టమ్స్ని టాలరేట్ చేసే కెపాసిటీ అనేది కొంత తక్కువ ఉంటుంది. అంతేగాని వాళ్ళలో స్పెషల్గా డిఫరెన్స్ ఉంటుందని అట్లా ఏం లేదు. అంటే వాళ్ళలో బ్లడ్ వెసల్స్ థిన్గా ఉంటాయి అని అలాగా, దానివల్ల ఏం తేడా ఉండదండి. హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు అసలు ఇన్ జనరల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు? అంటే రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళడము,
ఆ తర్వాత డాక్టర్ గారు చెప్పిన మెడిసిన్స్ రెగ్యులర్గా ఫాలో అవ్వడం, స్కిప్ చేయకోకుండా ఉండడం, డైటరీ రెస్ట్రిక్షన్స్ ఏదైతే ఉన్నాయో సాల్ట్, వాటర్ రెస్ట్రిక్షన్స్ వీటిని ఫాలో చేయడము, తర్వాత కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయడము, తర్వాత ఈ ఏదైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటన్నిటి కంట్రోల్ చేసుకోవడము, హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒకవేళ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఉంటే వాటిని పూర్తిగా ఆపేయడము, తర్వాత ప్రాపర్ స్లీప్, తర్వాత స్ట్రెస్ ఎక్కువ లేకోకుండా రిలాక్స్ అవ్వడము, ఇవన్నీ కొంచెం చిన్న చిన్న చేంజెస్ వల్ల వీటిని మనం కొంతవరకు చేయొచ్చండి. హార్ట్ ఫెయిల్యూర్కి గ్రోత్ ఉన్న వాళ్ళకి ఇంకా మీరు ఏ చెకప్స్ అండ్ వాళ్ళకి మెడిసిన్స్ సజెస్ట్ చేస్తున్నా వాళ్ళంతా ఫాలో అవుతున్నప్పుడు ఈ సిమ్టమ్స్ కనపడితే మాత్రం తప్పనిసరిగా వెంటనే హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది అని రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్ అంటూ ఏమన్నా ఉంటాయా? అదే అండి, ముఖ్యంగా ఈ వాపు రావడము, తర్వాత బాగా ఆయాసం రావడము, పడుకున్న వెంటనే ఆయాసం రావడము, తర్వాత ఏదైనా ఒక్కొక్కసారి కొంతమందికి యూరిన్ అవుట్పుట్ ఆగిపోతుంది, సో అట్లా యూరిన్ తగ్గినట్టు అనిపించినట్టు రావడము, లేదా కొంతమందికి బాగా అలసటగా ఉండి ఏం పని చేసుకోలేకపోవడము, తర్వాత గుండెలో పాల్పిటేషన్స్ అంటే దడగా ఉండడము, ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు సో వాటిని మనం రెడ్ ఫ్లాగ్ సైన్స్గా పరిగణించి ఇమీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించాల్సి ఉంటుందండి. ఓకేనండి డాక్టర్ కరుణాకర్ గారు, హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, నిర్ధారించే పరీక్షలు ఏంటి, అండ్ ముందు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, ఎలాంటి చెకప్స్ ఫాలోఅప్లో ఉండాల్సి ఉంటుంది, అండ్ ట్రీట్మెంట్స్ కూడా దశల వారీగా ఎలా ఉంటుంటాయి, మెడికల్ మేనేజ్మెంట్ ఎప్పుడు చేస్తుంటారు, అండ్ తప్పనిసరిగా డివైజెస్ ఇలాంటి వాటితో సహాయం ఎప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది, ఈ వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్స్ అండి. మీ ద్వారా TV5 ప్రేక్షకులందరికీ ఒక మంచి అవగాహన కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది.